హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ అండి లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్‌కి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీషోలో చిన్న బాబుకి అయితే క్రాక్స్ అయితే బుక్ చేశానండి. ఇలా తక్కువ కాస్ట్‌లోనే పడింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆహ్, తీసుకోండి. బయట అయితే 1000 అలా ఉంది కదా! ఇంకా మార్నింగ్ లేసి వాకిలైతే తుడుచుకుంటున్నానండి. దీపావళి కానుంచి కొంచెం ఫేవరిష్‌గా ఉంటుంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా దీపావళి తర్వాత నాగుల చవితి కదండీ! నాగుల చవితికి తలస్నానం చేసి టెంపుల్‌కైతే వెళ్ళిన వీడియో కూడా పెట్టాను. టెంపుల్‌కి వెళ్ళి పుట్టలో పాలేసిన వీడియో. ఆ వీడియో కూడా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఈవినింగ్‌కి విపరీతమైన తల బాధ అయితే మొదలయ్యిందండి. ఏంటి ఇంత హెడేక్ వచ్చేసింది అనుకుని హ్మ్. పడుకున్నాను. ఇంక హెవీ ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకప్పుడు స్టార్ట్ అవ్వడం అండి నరకం చూపించేసింది అనుకోండి ఫీవర్ అయితే. చాలా సఫర్ అయ్యాను ఫీవర్‌తో. ఫీవర్ వచ్చినా మన పనులు మనకు తప్పవు కదండీ! ఇంట్లో ఆడవాళ్ళకి ఏ పని తప్పదండి. ఇంట్లో ఆడవాళ్ళు పడుకుని ఉంటే ఆ ఇల్లంతా ఎక్కడివక్కడే పడుంటాయి. ఆడ ఆడ మనిషి ఇంట్లో హౌస్ వైఫ్ ఏ పని చేయకపోయినా ఆ ఇల్లు గడవదండి. అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆళ్ళకి ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా పిల్లల కోసం లేచి తన హస్బెండ్ కోసం తను అన్నీ చేసి పెట్టుకుంటుంది. నేను కూడా అలాగే చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంక రైస్ పెట్టేసేసానండి ఒక పక్క పిల్లలకి. ఒక పక్క అయితే ఉప్మా చేసేసానండి. అలాగే దొండకాయ ఫ్రై కూడా చేస్తాననేసి కోసేసుకున్నాను. ఇంకా కొంతమంది నా మీద కామెంట్ చేసే వాళ్ళకి నా సమాధానం అండి. నేను ఎంజాయ్ చేస్తూ బ్రతికేస్తున్నానని ఏడుస్తున్నారు. నేనేమి ఎంజాయ్ చేయనండి. నాకు కోళ్ళున్నాయి. ఈ వంట పని అయిపోయిన తర్వాత ఆటిల్ని చక్కబెట్టుకునేసరికి నాకు 9:30 అయిపోతుందండి. అవి చక్కబెట్టుకున్న తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ వాటిని మళ్ళీ మధ్యాహ్నం అనేది కప్పెట్టాలండి. లేదంటే కుక్కలు పట్టుకెళ్ళిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నం కప్పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా పిల్లలుంటాయి. వీడిని చూసుకోవాలి. పాపం వాడలా ఇంట్లో ఉంటుంటాడండి. వాడికి పాలు పెడితే చక్కగా బొజ్జుంటాడు. మళ్ళీ మధ్యాహ్నం ఆ పుంజుకి వాటిలకి మేత పెట్టుకోవడం. 12కి అనేసరికి నాకు పనులన్నీ పూర్తవుతాయండి. పని మనిషిని పెట్టేసుకుంటుంది. ఇంటి నిండా పని మనుషులే నేడుస్తున్నారంట. ఇంటి నిండా పని మనుషులు ఎవరూ లేరండి. మరి ఇంటి నిండా పని మనుషులుంటే ఇంగోండి ఇలా సెలాన్ చేత్తో నేను పనులన్నీ చేసుకోను కదా! వాళ్ళే చేసి పెడతారు పడుకుంటే. వేడనివ్వండి. వాళ్ళ ఏడు పాలకే తగులుతుంది. వాళ్ళకి కూడా ఈ పొజిషన్ వస్తుంది కదా! అప్పుడు తెలుస్తుంది. నాకు ఇంటి నిండా పని మనిషి లేరండి. ఒకే పని మనిషి ఉంది. తను కూడా ఓ రోజు వస్తే 2 రోజులు మానేస్తూ ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు కదా! ఎక్కడో ఉండి కామెంట్ చేసే వాళ్ళకంటే ఆహ్, దగ్గర వాళ్ళకంటే దూరం వాళ్ళే బెస్ట్ అండి అనిపించింది నాకు ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే పని మనిషి చలవ పెట్టిందండి నేను పెట్టుకున్న ఆవిడే. ఆ సిట్యుయేషన్‌లో నాకు తెలిసిన అమ్మాయి నేను చేసి పెడతానని వచ్చి చేసి పెట్టిందండి. ఆ సిట్యుయేషన్‌లో పని మనిషి సెలవు పెడితే ఎలా ఉంటుందండి? దారుణంగా ఉండదా సిట్యుయేషన్ అనేది? అదే చేత్తో నేను కాయగూరలు కోసుకొని అన్నీ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! కళ్ళు కనిపిస్తున్నాయి కదా! మీరేమైనా వచ్చి చేసి పెట్టారా? ఎలా ఉందని కూడా అడగలేదు. తెలిసి కూడా నన్ను అడగలేదండి నన్ను. నాకదే బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఆడపిల్లలైతే అలాగే వదిలేసుకుంటారా? ఎలా ఉంది ఏంటి అని అడగరా? పక్కింటి ఆడపిల్లకి వస్తే ఒకటి, మన ఇంట్లో ఆడపిల్లకొస్తే ఒకటినా? కాదు కదండీ! మన ఆడపిల్ల ఎలాగో పక్కింటి ఆడపిల్ల కూడా అలాగే. సరేలెండి ఏడనివ్వండి. ఎంత ఏడ్చుకుంటారో ఏడ్చుకోనివ్వండి. నాకు బాధగా అనిపించిందండి. ఎందుకంటే తెలిసుండి కూడా ఎలా ఉందా అనేసి అడగలేదనేసి. సరేలెండి మనం అన్నీ పట్టించుకుంటే బ్రతకలేమనేసి టేక్ ఇట్ ఈజీగా వదిలేసి, ఈ టైంలో నేను ఎక్కువ టెన్షన్ పడకూడదని నా పనులైతే నేను చేసేసుకుంటున్నానండి అన్నీని. ఇంకా కోళ్ళు గోన్లు ఉతికేసేసాను. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేసేసాను. దొండకాయ ఫ్రై కూడా చేసి ఇగోండి గిన్నెలైతే వాష్ చేసుకుంటున్నాను కొన్ని. మరి పని మనిషి ఈ ఇంజెక్షన్ చెయ్యి చూసి కూడా మానేసిందండి. ఏం చేయలేం కదండీ! అలాంటి వాళ్ళని కూడా ఇంకేం అనలేము. ఇక్కడ పని మనుషులు కూడా పొద్దున్నే రారండి. వాకిలి నేనే తుడుచుకోవాలి. ఆ కోళ్ళ కాడ పని అంతా నేనే చేసుకోవాలి. ఇన్ని పనులు నేను చక్కబెట్టిన తర్వాత వచ్చి ఆ గిన్నెలు తోముతుందండి. ఆ తడిగుడ్లు పెడుతుంది. అంతేనండి. ఇంక ఎక్స్ట్రా పని ఏమీ చేయరు. ఎవరి ఎవరింట్లో పని మనుషులైనా అంతే చేస్తారు. పని మనుషులున్నారు. బట్టలకు ఒక పని మనిషి, దానికి ఒక పని మనిషి. ఎవరమ్మా పెట్టేసుకుని ఇంత బలిసి మేము లేమమ్మా. మేము మాకు అంతంత సాలరీలు కూడా రావట్లేదు. వచ్చిన దాంట్లోనే మేమేదో పొదుపుగా నేనేమి దిగేసుకుని హంగులు ఆర్భటాలు అయితే చేసే రకం అయితే కాదు. మీరేమన్నా హంగులు ఆర్భటాలు చేసుకుంటున్నారేమో. నాకైతే అది చేత కాదు. నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటానండి. ఒక రూపాయి ఖర్చు పెట్టించాలంటే నాకు ఇబ్బందే. నాకొచ్చి
నాకు పెన్షన్ వచ్చిన దాంట్లోనే నేను కొన్ని అయితే ఖర్చు పెట్టుకుంటూ ఉంటానండి. ఇదండి నా లైఫ్ స్టైలు. ఇంకా కోళ్ళు గోన్లు అయితే ఉతికేస్తున్నానండి. ఇంకా ముందు రోజు అయితే ఇదిగోండి ఇంటికి వచ్చి అయితే పెట్టారన్నమాట శిలను. ఆ రోజు కార్తీక పౌర్ణమి అండి. సో అమ్మాలు ఒకటి వేసుకున్నారన్నమాట డాక్టర్ గారు. ఇంకా అందుకని ఇంటికి వచ్చి పెట్టారన్నమాట. ఇంక ఈవినింగ్ వచ్చి పెట్టారు. మరుసటి రోజు మళ్ళీ ఇంకోండి మార్నింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నానండి సెలాన్ పెట్టించుకోవడానికి. రెడీ అయ్యి అన్ని పనులు చేస్తానండి, వంట అన్ని చేసి మళ్ళీ వెళ్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ చేసి రెస్ట్ తీసుకోవడమే. ముందు వండేసుకుని వెళ్ళాను అనుకోండి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇంకా కారప్పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం కారంగా తినాలనిపిస్తుంది, పుల్లగా. ఇంకా అందుకని కారప్పొడి అయితే చేసుకుంటున్నాను. ఇంకా జెంట్స్కి అయితే చెప్తున్నానండి, లేడీస్కి బాగాలేనప్పుడు కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి కొంచెం మీకు వీలైనంత హెల్ప్ అయితే చేయండి. అన్ని పనులు తను చేసుకోవాలని ఇబ్బంది కదా. ఆ టైంలో తనకు అలా చేసి పెట్టారంటే తనకు కూడా నా పక్కన నా హస్బెండ్ ఉన్నాడు, ఏది వచ్చినా చూసుకోవడానికైనా భరోసా ఉంటుంది. అమ్మ వద్దునండి, అమ్మ రావడానికి నానమ్మ ఉంది, నానమ్మని చూసుకోవాలి. అందుకని ఇంకా అమ్మ అయితే ఈ నెల నానమ్మ అమ్మ వాళ్ళ దాంట్లో, అందుకని రాలేదు. ఇంకా ఇడ్లీకి పప్పు అయితే వేసుకున్నానండి. డాక్టర్ అయితే నైట్ టైం టిఫిన్ అయితే తినమన్నారు. ఇంక ఇడ్లీ పెట్టుకుందాం, డైజెషన్ త్వరగా అయిపోతుందని పప్పు అయితే మిక్సీ పట్టేసుకుని ఒక మిక్సీ చేసుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వచ్చి ఇడ్లీ అయితే వేసుకున్నానండి, కారప్పొడితో తింటున్నాను. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.